ఓం నమ శివాయ. లాస్ట్ వీడియోలో మనం అమర్నాథ యాత్రలో అత్యంత కష్టమైన పిస్సు టాప్ అలాగే శేషనాగ్ వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. దారిలో ఎన్నో అందాలని అద్భుతాలని హిమాలయ పర్వతాల సౌందర్యాన్ని చూస్తూ వచ్చాం. చందన్వారి నుంచి అమర్నాథ్ కేవ్ వరకు దాదాపు 34 కిలోమీటర్ల సాహస యాత్ర హిమాలయ పర్వతాల్లో. మొదటి ఫేజ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. కానీ ఇక్కడ నుంచి కథ మొత్తం మారిపోయింది. ఊహించని మలుపులు, అనుకోని ఇబ్బందులతోటి అమర్నాథ్ కేవ్ కు మనం చేరుకుంటామా లేదా అనే సందేహం కూడా మాలో మొదలైంది. ఏది ఏమైనా సరే అమర్నాథ్ ని దర్శించాలనేటువంటి బలమైన కోరికతోటి ఎలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేయడానికి రెడీగా మేమైతే ముందుకు సాగిపోయాం. ఈ వీడియోలో శేషనాగ్ నుంచి అమర్నాథ్ కేవ్ వరకు జరిగినటువంటి సాహస యాత్రని, దారిలో మాకు ఎదురైన ఇబ్బందుల్ని అన్నిటిని కూడా చూపించాను. అమర్నాథ్ యాత్రని ఎలా ప్రారంభించాలి, అమర్నాథ్ యాత్రకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలనే డీటెయిల్స్ తోటి ఇంతకు ముందు అయితే ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను. ఎవరైనా ఆ వీడియోలు కనుక చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి. ఈ వీడియోని చివరి దాకా చూస్తే చాలు అమర్నాథ్ యాత్ర మీరు చేయకపోయినా చేసినటువంటి అనుభవం అయితే మీకు వస్తుంది. అలాగే అమర్నాథ్ యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే అమర్నాథ్ యాత్ర తెరిచి ఉంటుంది. ఇక్కడికి అందరూ చేరుకోలేరు, అందరూ రాలేరు. ఇక్కడికి రావాలంటే మెయిన్ భగవంతుడి అనుగ్రహం అనేది ఉండాలి. ఈ వీడియోని తప్పనిసరిగా చివరి దాకా చూడండి. అలాగే వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత అమర్నాథ్ సిరీస్ మొత్తం కూడా చూడండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఇప్పుడే జస్ట్ నిద్ర అయితే లేచాము. రాత్రి మేము స్టే చేసిన ప్లేస్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా హిమాలయ మౌంటైన్స్ మధ్యలో టెంట్. ఈ టెంట్ క్యాంప్లో అయితే స్టే చేసాము. లాస్ట్ 1 కిలోమీటర్ అయితే చుక్కలు అయితే కనపడ్డాయి. సో ఈజీ అని అయితే నేను చెప్పను. ప్రజెంట్ మనం ఉన్నాము శేషనాగ్లో. సో నిన్న మనము శేషనాగ్కి వచ్చేటప్పుడు అక్కడ శేషనాగ్ ఇది దగ్గర ఆగాం కదా. సో అక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్లోని బేస్ క్యాంప్ అయితే ఉంటుంది. సో రాత్రి అయితే ఇక్కడ పూర్తిగా చీకటి, కొన్ని లైట్లు మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూడండి మనం ఉన్న ప్లేస్, లొకేషన్ ఎలా ఉందో. కళ్ళు చెదిరిపోయేలా ఉంది అసలు. వేరే ప్రపంచం. ఇప్పుడే అక్కడ సన్లైట్ పడి మొత్తం అంతా కూడా మెరుస్తున్నాయి చూడండి, మంచు కొండలు. సో నిన్న మనం శేషనాగ్ వరకు వచ్చాం కదా. శేషనాగ్ దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది, బేస్ క్యాంప్. ఇది శేషనాగ్ దగ్గర ఉన్నటువంటి బేస్ క్యాంపు. అక్కడ చెక్ పాయింట్ దగ్గర రాగానే క్రాంతికి చాలా ఇబ్బంది అయిపోయింది. తలబట్టేసి వామిటింగ్స్, ఆ తర్వాత కడుపులో తిప్పేసి అసలు చాలా ఒక రకమైన నాజీలోకి వెళ్ళిపోయాడు. ఆ పైకి రాగానే ఆర్మీ హాస్పిటల్ ఉంది, అందరికీ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి రాగానే అక్కడ ఆర్మీ ఆఫీసర్ ఒక ఆవిడ ఉన్నారు. మేడము ఇమ్మీడియట్గా హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళి మనోడికి, నాకు పల్స్ ఆక్సిమీటర్ తోటి ఆక్సిజన్ అంతా చెక్ చేసి ఏం లేదు అంతా బాగానే ఉన్నారు అని చెప్పి మనోడికి ట్యాబ్లెట్లు ఇచ్చి చిన్న ట్రీట్మెంట్ చేసి ఓ 10 నిమిషాలు పడుకోమని అక్కడి నుంచి బయలుదేరొచ్చాం. ఇక్కడ టెంట్లు అయితే తీసుకున్నాం అనమాట. ఈ టెంట్ వచ్చేసి పర్ హెడ్ 750 రూపీస్. ఇక్కడ 2 టెంట్లు అయితే దొరుకుతాయి, ఒకటి బెడ్, ఒకటి కాట్. సో నాకు ఏదైనా ఓకేరా అంటే వీళ్ళు కాట్ తీసుకున్నారు. పర్ హెడ్ వచ్చేసి 750 రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట కాట్. 8 మంది ఉన్నారు. సో మేము 6 మంది. రాత్రి మనతో పాటు మన తెలుగు వాళ్ళు ఇద్దరు, ఒక ఫాదర్ అండ్ డాటర్, ఒక అమ్మాయి, ఆయన ఇద్దరు జాయిన్ అయ్యారనమాట. సో ఇంకా పాప వాళ్ళని వదిలిపెట్టలేము, వాళ్ళని కూడా మాతో పాటు తీసుకొచ్చాము, ఎందుకంటే ఇబ్బంది పడతారు. తీసుకొచ్చి మాతో పాటు క్యాంప్లోనే వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పాము. సో ఇది మనం ఉన్న టెంట్. ఇది అసలు ఈ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు. చూడ్డానికే స్వర్గంలా ఉంది. నిజంగానే చెప్పారు నాకు, అమర్నాథ్ వెళ్తున్నావు, బ్రతికి ఉండంగానే చూస్తావు స్వర్గాన్ని. నేనే అది యాజ్ ఇట్ ఈస్గా ప్రూవ్ అయింది. అసలు చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడ హెలిప్యాడ్ ఉంది చూడండి, హెలిప్యాడ్ ఇది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మనము పంచధర్ని వెళ్ళాలి. పంచధర్ని అంటే పరమేశ్వరుడు పంచభూతాలను వదిలిపెట్టేసినటువంటి స్థలం. ఆల్మోస్ట్ ఆల్ 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో బాయ్స్ కొంతమంది అయిపోయారు, నేను మాత్రం బాగున్నాను. సో నాకు ఎటువంటి ఇబ్బంది లేవు. రాత్రి అది మహిమో మాయో తెలియదు, కానీ 1 కిలోమీటర్ లాస్ట్ ఆ చెక్ పాయింట్ నుంచి బేస్ క్యాంప్కి రావడానికి నాకు చుక్కలు అయితే కనపడ్డాయి. నా వల్ల కాలేదు. సో మన గ్రూప్లో ఉండే ఈశ్వర్ గారు నా బ్యాగ్ తీసుకొచ్చాడు. పాపము అన్న నేను తీసుకొస్తానని. ఎందుకంటే ఒక్కటే ఇది హై ఆల్టిట్యూడ్ వల్ల అసలు నాకు బ్రీతింగ్ ఇష్యూ అనేది వచ్చేసింది. కొంచెం ఒక 30% 40% ఆక్సిజన్ తగ్గిపోయింది. అదే ఇష్యూ. సెట్ అవ్వాలి కదా మనకి. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు నైట్ మొత్తం రెస్ట్ తీసుకున్నాను, నైట్ మొత్తం బ్లాంకెట్ కప్పుకొనే పడుకున్నా. సో అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇప్పుడు ఏమీ లేదు అసలు. నేను స్టార్టింగ్లో నేను జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంది. ఇప్పుడు ఇదే ఫోర్స్ మీద నేను కావాలంటే మళ్ళీ ఇంకా 13 కిలోమీటర్స్ నడవడానికి కూడా సిద్ధం. ఎందుకంటే ఇంకా నాకు
అక్లైమటైజేషన్ అయిపోయింది కదా, నార్మల్ అయిపోయాను కదా నేను. సో అది బాయ్స్ కొంతమంది అన్న మేము నడవలేము, హార్స్ ఎక్కేస్తామంటున్నారు, హార్స్ వెళ్ళిపోదామన్నా అంటున్నారు. సో ఫర్దర్ ప్లాన్ ఏంటనేది తెలియదు. సో చూద్దాం, ఎందుకంటే వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో అది. సో టెంట్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇది టెంట్, ఇది జైశ్వర్. గుడ్ మార్నింగ్ బాయ్. పవర్ కట్ కర్ దియా, పవర్ కట్ కర్ దియా. వస్తే కనుక ఈ టెంట్లలోనే నైట్ పవర్ సాకెట్లు అన్నీ ఉంటాయి. వచ్చి రంగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మొబైల్కి ఛార్జింగ్ పెట్టేసుకోండి. ఫోన్లో కన్నిటికి రాత్రి ఛార్జింగ్ పెట్టేసాము. సో మంచిగా అట్లా పడుకున్నామో లేదో నిద్ర అయితే పట్టేసింది. అండ్ రాత్రి నాకు ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు తినమని. అండ్ ఫుడ్ మాత్రం తినలేదు నేను, సమస్య లేదు. ఫుడ్ని సగం సగం దీంతోనే పెట్టాలి, దాన్ని సగంతోనే పెట్టాలి. ఎందుకంటే సగం స్టమక్ ఎంటీగా ఉంటే పొట్ట వెయిట్ రాదు, నడవడానికి ఇబ్బంది రాదు. సో ఇది నా లాజిక్. ఎక్కేయచ్చు దేకేంగా ఈరోజు మ్యాక్సిమం నేను 100% నడిచి వెళ్దామని ప్రిపేర్ అయిపోయాను. సో చూద్దాం, ఏమో మెల్లగా వెళ్తాం. ఎవ్రీ 1 కిలోమీటర్కి 5 to 10 minutes రెస్ట్ తీసుకొని ఏమవుద్ది. ఇంకా అంతొక పరిస్థితి చేయి దాటింది, నడవలేము, ఇంకా కష్టం అనుకున్న టైంలో విల్ గో ఫర్ హార్స్. అదొక్కటి చేయాలి. ఇప్పటిదాకా అయితే బండి సిస్టమేటిక్గా ఉంది, సెన్సార్లన్నీ ఆన్లో ఉన్నాయి. సో రెడీ టు రైడ్, ఇబ్బంది ఏం లేదు. 10 minutesలో ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరదాం. అక్లైమటైజేషన్ అవ్వడానికి టైం పట్టింది అంతే. చెప్పేశారు రా, బాగున్నాం రా. అసలు ఎందుకురా హార్స్ బాగున్నాం అసలు ఎందుకురా హార్స్ నాకు అర్థం కాదు. వద్దురా, ఎందుకురా కింద రే, నీకు నొప్పులు ఉన్నాయా? సరే, ఇక్కడ నుంచి హార్స్ పైన హోలీ కేవ్ వరకు వెళ్ళాలంటే 3200 అడుగుతున్నారు, 3200. అండ్ రెండవ థింగ్, ఇక్కడ నుంచి పంచతర్ని వరకు వెళ్ళాలంటే 2300 అడుగుతున్నారు. ఓకే పర్లేదు, ఇబ్బంది లేనంత వరకు నడుద్దాం. ఇబ్బంది మరీ పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది అంటే ఎక్కుదాం. ప్రామిస్గా నేను మీకు ఒక విషయం చెప్పిన, ఇది మీకు నాకు ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు రాత్రి తినమని, బట్ తిందామని అనుకున్నాను కానీ ఫుడ్ కూడా తినలేదు నేను. అంతా ఓకే, కొంచెం వచ్చి పడుకోగానే అంతా సెట్ అయిపోయింది. నొప్పులు గిప్పులు అన్నీ ఎగిరిపోయినాయి. ఫ్రీ టెంట్లు ఉన్నాయి కదా, ఆ టెంట్లకి ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉంటాయి, పోర్టబుల్ వాటర్. ఇవి మరీ పెద్ద బీభత్సంగా ఏం ఎక్స్పెక్ట్ చేయదు కానీ ఓకే వాష్రూమ్స్. ఉమెన్కి సపరేట్గా ఉంటాయి వాష్రూమ్స్. స్నానాలు గిన్నాలు అంత కష్టం కానీ ఫ్రెష్ అవ్వచ్చు అంతే, అదొకటి పాసిబుల్. అక్కడ హోలీ కేవ్ దగ్గర మేము ఫ్రెష్ అవుతామని డిసైడ్ అయ్యాము. ఇదిగోండి ఇక్కడ హాట్ వాటర్, ఇది కెహ్వా చాయ్. ఇక్కడ ఉన్నాము. సుబ్బా ఓకే, కొంచెం చల్లగా అయిపోయింది ఈ క్లైమేట్కి. పాపం రాత్రి మనతో పాటు 2 తెలుగు వాళ్ళు వచ్చారు. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఆ అమ్మాయి పాపం చాలా ఇబ్బంది పడిపోయింది. తెలుగు వాళ్ళు కదా, ఇంత దూరం వచ్చిన తర్వాత వదిలిపెట్టి రాలేము, మాతో పాటే తీసుకొచ్చాము. సో డాక్టర్ దగ్గర అంతా చెకప్ చేయించి అమ్మాయికి ట్యాబ్లెట్లు మెడిసిన్స్ అన్నీ ఇప్పించి మళ్ళీ టెంట్ దగ్గర తీసుకొచ్చాము. నైట్ నేను ఫుడ్ తినలేదు కానీ మన వాళ్ళు పాపం ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ని ఫుడ్కి తీసుకెళ్తే అమ్మాయి దారిలోనే వామిటింగ్ చేసుకుందంట. ఫస్ట్ టైం కదా ఇంత ఆల్టిట్యూడ్లోకి రావటం, కొంతమందికి సెట్ అవ్వదు. అది వాళ్ళే ఉన్నారా ముగ్గురు కాఫీ కప్పు తోటి ఫోటోలు స్టేటస్లు వచ్చిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నారు వీళ్ళు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడు మొత్తం సన్లైట్ అంతా కూడా వచ్చేసింది. చలి లేదంటే రాత్రి మాత్రం బీభత్సమైన చలి ఉంది, బాగా ఎక్స్ట్రీమ్ కోల్డ్కి వెళ్ళిపోయింది. అండ్ కొంచెం ఎండబడిన తర్వాత చలి అయితే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మాది ఇక్కడ నుంచి బయలుదేరి ఎంజీ టాప్, మహాగణేష్ టాప్ అని పిలుస్తారు. సో ఎంజీ టాప్ కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మహాగణేష్ టాప్ నుంచి నెక్స్ట్ మళ్ళీ పంచతర్ని వరకు వెళ్తాం. పంచతర్నికి వెళ్ళాక పంచతర్నిలో మళ్ళీ నైట్ ఇట్లాంటి బేస్ క్యాంపుల్లోనే ఉండాలి, ఇట్లాంటి క్యాంపుల్లో. అక్కడ నుంచి నెక్స్ట్ డే అమర్నాథ్ కేవ్ అయితే ఉంటుందన్నమాట, హోలీ కేవ్. సో అది ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు, లగేజ్ చదువుకుంటున్నారు. సో ఇంకొక అబౌట్ 20 minutesలో స్టార్ట్ అవుతాము. అది ఫస్ట్ హార్సెస్ అన్నారు, మళ్ళీ అంతా ఓకే మేము కూడా నడుస్తామన్నారు. 2 డెసిషన్స్ తీసుకున్నారు, మరి ఏం చేస్తారో చూడాలి. అసలు పూర్తిగా సన్లైట్ పడ్డాక కొండలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి తెలుసా. ఈ ల్యాండ్స్కేప్ బ్యూటిఫుల్గా ఉంది.
అలా పైకి వచ్చింది. ఆ సన్ పైకి రానంత వరకు కొంచెం చలి పెట్టింది. సన్ పైకి వచ్చాక కొంచెం చలి తగ్గింది. అక్కడ చూడండి గ్లేషియర్. మన వాళ్ళు ఫోటోలు ఫోటోగ్రఫీలు అన్నీ పొద్దున చాలా చేసాం. హర హర మహాదేవ్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ బండారా లోపలికి వెళ్ళి ఏమన్నా లైట్గా తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని స్టార్ట్ అయ్యాము. బ్యాగ్స్ మాత్రం పిట్టు దొరికితే పిట్టుకి చేస్తాము. సో ఇక్కడ నుంచి ఎంజీ టాప్, మహాగణ స్టాప్ అని పిలుస్తారు. 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి పంచతరణి. సో పంచతరణి వచ్చేసి ఇంచుమించు 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో నైట్ అక్కడ ఆల్ట్ అనమాట. ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసేసాం. తగ్గేదేలే. అదే స్టార్టింగ్లో లంగర్ కనిపిస్తుంది కదా, అక్కడ లైట్గా తినేసి బయలుదేరుతాం. ఇది ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్రెడ్తోనే ఇది రోటీ లాగా చేశారు. ఇందులోకి చిల్లీ ఇచ్చారు. ఇది ఒక కర్రీ అంతే. ఇదే తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇది లంగర్. టిఫిన్ అదే అయింది. మీరు ఎవరైనా సరే ఆక్సిజన్ లోగా ఫీల్ అయినా ఏమైనా ఇది క్యారీ చేయండి. జెండు బామ్ ఇది కనుక క్యారీ చేస్తే అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. బాబు హాఫ్ బాటిల్ వాడేసాడు ఇప్పుడే. హాఫ్ బాటిల్ చచ్చిపోతుంది. హాఫ్ బాటిల్ వాడితే 200 రూపీస్. పిట్టు అయితే మాట్లాడాము. ఐడి కార్డు నీ దగ్గర తీసుకున్నావా? చలో స్టార్టెడ్. బ్యాగ్స్ అన్నీ పిట్టుకి ఇచ్చేసాము. సో 200 రూపీస్ బ్యాగ్. ఇక్కడ నుంచి ఇంకా చలో ఉసుకో. బ్యాక్ సైడ్ ఆ గ్లేషియర్ చూడండి, అసలు ఐస్ గ్లేషియర్. ఓ మై గాడ్, ఎంత అందంగా ఉంది అసలు. ఇంకా ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇక్కడైతే ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఇక్కడ బ్యాగేజ్ అది స్కానింగ్ ఉంది. బాయ్స్ అంటే మెడికల్ క్యాంప్లో ఉన్నారు. చూద్దాం. నల్లా ఇరుకా సూపర్ సూపర్. ఇదేంటి 80 ఉంది. ఆక్సిజన్ 84 ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ అయితే అల్టిమేట్ ఉంది. లంగ్స్ ఫంక్షనింగ్ కానీ తర్వాత బీపీ కానీ అంతా కంట్రోల్ ఉంది. 86% ఉంది ఆక్సిజన్. సో భయపడాల్సిన అవసరం లేదు. స్లోగా వెళ్ళు అని చెప్పారు. కంటిన్యూ చేద్దాం. ఉంది కదా, ఈయనకు యాక్చువల్గా 70%కి పడిపోయింది ఆక్సిజన్. 70%కి పడిపోయింది. ఆయన్ని పాపం హార్స్ ఎక్కి అసలు నువ్వు వెళ్ళొద్దు అంటున్నారు. హార్స్ పైన వెళ్ళు, లేకపోతే హాస్పిటల్ ఉండని వెళ్తున్నారు. అన్న హార్స్ తీసేసుకోండి, రిస్క్ వద్దు. గేట్ దాటి వచ్చాక ఇక్కడంతా మొత్తం హార్సెస్ ఉంటాయి. ఈ హార్సెస్ పట్టుకొని వెళ్ళొచ్చు. అక్కడ పాత్ ఉంది చూడండి, ఆ పాత్లో వెళ్ళాలి గణేష్ స్టాప్కి. ఓ మై గాడ్, హార్స్ కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చారు. వైట్ వాళ్ళ సఫేదా కూడా. మన స్క్వాడ్ మొత్తం బయలుదేరింది. ఖచ్చితంగా హార్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళల్లో ఇద్దరికి 70%కి వచ్చేసింది ఆక్సిజన్. వాళ్ళు నడిచెళ్ళే పరిస్థితి లేదు. దారిలో ఏదైనా అయితే ఇందాక చూశాను నేను, ఒక ఆవిడ పడిపోయింది. సో రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక్కనే బాగుంటే సరిపోదు, వాళ్ళు కూడా బాగుండాలి కదా. సో అందరిని వదిలేసి వెళ్ళలేము. అందరం ఒకేసారి వచ్చాం కాబట్టి ఒకేసారి వెళ్తే బాగుంటుంది. సో డెఫినెట్గా హార్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ నుంచి బెస్ట్ డీలే మాట్లాడాంలేండి. సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడిచ్చారు. ఇక్కడ నుంచి అప్ టు కోహ్లీ కేవ్ వరకు 2500 రూపీస్ అయితే మాకు ముగిసిపోయింది. ఇది ప్యాకేజ్ పర్ హెడ్. సో బెస్ట్ డీలే అని చెప్పొచ్చు. నాకేం హార్స్ రైడింగ్ ఏం కొత్త కాదు, కానీ హార్స్ రైడింగ్ నేను అప్పుడప్పుడు చేస్తాను. బట్ మౌంటైన్ టెర్రస్లో ఇవి మన మాట వాళ్ళ మాట వింటాయి. కంట్రోల్ అంతా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం చేసినా కొంచెం కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ మాట వింటాయి. అది ఏంటంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్లో ఎంజీ టాప్ అని ఉంది. ఈ ఎంజీ టాప్ వచ్చేసి మనము ఎంజీ టాప్ తర్వాత పంచతరణి 12 లోపల కనుక వెళ్తే మనల్ని అలో చేస్తారు. పంచతరణి నుంచి హోలీ కేవ్ వరకు.
ఇన్ కేస్ లేదు అంటే పంచతరణి వరకు మనకి నైట్ హాల్ట్ అనమాట, అలో చేయలేదు అంటే. సో అది ఏది జరిగినా దైవ నిర్ణయం అనేది ఇంకా భావించి వెళ్ళిపోవాలి అంతే. ఎంజీ టాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. పోష్పర్తి 5 కిలోమీటర్స్ అండ్ హోలీ కేవ్ వచ్చేసి 19. ఇలా మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు మనం ఇలా ఫ్రంట్కి బెండ్ అవ్వాలన్నమాట. అంటే మన బాడీ వెయిట్ దాని నెక్కి కొంచెం ఈక్వల్గా ఉండాలి. పెడితే ఎవరైనా హార్స్ ఎక్కితే గుర్తు పెట్టుకోండి, ఇలా పెడల్ ఉంది కదా, పెడల్లో ఫుట్ మొత్తం పెట్టకూడదు, కొంచెమే పెట్టాలి. ఎందుకంటే హార్స్ స్కిప్ అయి పడిందంటే కాల్ బయట తీయలేమన్నమాట, ఇరుక్కుపోద్దు, లాక్ అయిపోద్ది అందులో. సో పెడల్లో ఎప్పుడు ఫుల్గా పెట్టద్దు. ఫ్రంట్కి బెండ్ అవ్వండి, ఫ్రంట్కి బెండ్ అవ్వండి. ఫ్రంట్కి బెండ్ అవ్వండి. వాటర్ ఫాల్ చూడండి అసలు ఏముందో. డౌన్ దిగుతుంటే కనుక కొంచెం ఇలా వెనక్కి బెండ్ అవ్వాలి. అంటే దానికి బ్రేకింగ్కి, హార్స్ బ్రేకింగ్కి కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, ఆగగలదు, బ్యాలెన్స్ అవ్వగలదు. వాళ్ళు చెప్తున్నారు దీని పేరు వచ్చేసి రాజు అంట, ఈ హార్స్ పేరు. దీన్ని మించిన బలమైన గుర్రము వీళ్ళ బ్యాచ్లో లేదంట. మీ పర్సనాలిటీకి తగ్గట్టు తీసుకొచ్చాము, మిగతా నేను చిన్న గుర్రాలు అని చెప్తున్నారు. ఉన్న వాటిలో అన్నిటిలోకెల్లా ఇదే పెద్దది. వా బా 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 ఏముంది లొకేషను. ఓ మై గాడ్. చాలా మంది పాపం నడవలేక అసలు వాళ్ళ వల్ల కాక ఇబ్బంది పడుతున్నారు. చూడండి, మై గాడ్. ఇవి మామూలు గుర్రాలాగా కాదనమాట, ఇది క్రాస్ బ్రీడ్ హార్సెస్కి అండ్ డాంకీస్కి. కొంచెం మిగతా హార్సెస్తో అంటే జాతి గుర్రాలతో పోలిస్తే ఇవి కొంచెం సైజ్ అవి తక్కువ ఉంటాయి. వాటిలాగా దౌడు తీలేవి ఇవి. ఇది ఓన్లీ జస్ట్ బరువులు మోయడానికి, చిన్న చిన్న డిస్టెన్స్లలో పీపుల్ని తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి. హార్స్ రైడింగ్లో 2 స్టేజెస్ ఉంటాయి, ట్రాట్ అని ఒకటి, గ్యాలప్ అని ఒకటి. సో ఫర్ ది హై స్పీడ్ గ్యాలప్ అంటారు. గ్యాలప్ దీంట్లో బాగా పరిగెడుతుంది, అంటే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ స్పీడ్తో పరిగెడుతుంది. మంచిగా ఉంటుంది అసలు రైడ్. వీటితో అంత స్పీడ్ చేయలేం. ఓకే కానీ బట్ నాట్ లైక్ దట్. ఇది జస్ట్ వాక్. చెప్పులు తీసేస్తాను ఎందుకంటే మనం కూర్చున్న పొజిషనే గుర్రానికి తెలిసిపోద్ది, వీడిని కింద పడే ఎలా వద్దా అని డిసైడ్ అవుతుంది అనమాట. సో నేను చెప్పులు ఉంటే దీనికి అర్థం ఎలా కూర్చోలేను. ఎందుకు ఒక ప్రాపర్ రైడర్ ఎలా కూర్చుంటాడో అలా కూర్చోవాలి దీనిపైన, లేకపోతే కింద పడేస్తుంది. అన్ని గుర్రాలు కాదులేండి, కొన్ని టెంపరీ గుర్రాలు ఉంటాయి. ఏమన్నా ఉందా వ్యాలీ, స్వర్గం.
వీళ్ళంతా తెల్లవారుజామున 4-5కు స్టార్ట్ అయిన వీళ్ళు. పాపం ఇప్పటిదాకా వీళ్ళు రాగలిగిన డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంతే. ఇంకా ఆలోచించుకోండి, ఎవరి వల్ల అవ్వట్లేదు అసలు. హార్స్ పైన కూర్చున్నప్పుడు మీరు ఎలా కాళ్ళు పెడుతున్నారనే దాన్ని బట్టి కూడా దానికి అర్థమవుతుంది. రెండోది, వెయిట్ కూడా బ్యాలెన్సింగ్గా కూర్చోవాలి. అటు ఇటు లెఫ్ట్ సైడ్ వంగడమో రైట్ సైడ్ వంగడమో ఉండకూడదు. కరెక్ట్గా దానికి ఈక్వల్గా ఉండాలి వెయిట్. పాపా ఏమి ఉందిరా నాయన అసలు. వావాల టాప్, ఎంజీ టాప్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంజీ టాప్. అది వావాల్లో కూడా బేస్ క్యాంప్ అయితే ఉంటుంది. ఎవరైనా తినాలనుకున్నా, టీ కాఫీలు అట్లా ఏదైనా తాగాలనుకున్నా ఇక్కడ బ్రేక్ తీసుకోండి. గుర్రానికి నీళ్ళు తాగమని చెప్పా, పైన రెస్ట్ ఇద్దాము అంటున్నాడు, లేదా ఇక్కడ ఆపితే ఆపుతామంటున్నాడు. చూద్దాం. వాటర్ తాగించడానికి. कितना ओल्ड साल कितना साल? भाई इसका एज क्या है? एज 11 साल का. 11 साल. 11 साल मीन्स 11 years old అంట ఇది. ఓ 11 సంవత్సరాలు అంటే యంగే బాబు. అదే చెప్తున్నాడు. దీని పేరు వచ్చేసి మహారాజ్ అంట. నేను కొంచెం హెవీగా ఉంటాను కదా, నా కోసం దీన్ని పెట్టారంట. అవన్నీ కొంచెం చిన్నగానే ఉన్నాయి సైజు. వెనకాల ఒక్కసారి వ్యూ చూడండి, అసలు అమేజింగ్ వ్యూ. అన్నీ చూడు, గుర్రాలకు అన్నింటికి ఒకే రకమైన డెకరేషన్ ఉంది వాటికి. అది కొన్ని సంవత్సరాలుగా గడ్డగట్టుకుపోయినటువంటి మంచు, అది కరగలేదు. చూడండి ఎంత సమ్మర్ వచ్చినా. మనం పీక్ సమ్మర్లో ఉన్నాము. ఆ పైన వెళ్తున్నాయి హార్సెస్. బాప్రే, ఇదంతా కూడా ఎంజీ టాప్. ఇక్కడ బేస్ క్యాంప్ ఉంటుంది. పోస్ట్ పర్తి 2 కిలోమీటర్స్ అండ్ హోలీ కేవ్ 16. వాడు హార్స్ క్యాంప్ దగ్గర తీసుకొచ్చాడు. దీనికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడానికి. రాజు, గుడ్ బాయ్ రాజు. यहाँ से इसका नाम मगधीरा रखो. मगधीरा. मगधीरा. థ్యాంక్ యూ రా. పై నుంచి దిగేటప్పుడు మీరు బైక్ దిగితే కుదరదు. హార్స్ పై నుంచి దిగేటప్పుడు ఎట్లా దిగాలంటే దానికి ఒక ట్రిక్ ఉంది. ఇలా కూర్చుంటామా మనం హార్స్ పైన, ఈ రైట్ లెగ్ని ఇలా దించాలి. ఇలా దించి దిగాలి. నాకు కొంచెం పాదాలు కూడా వాసినాయి. బైక్ దిగినట్టు దిగద్దు. ఈ లెగ్ ఉంది కదా, ఫస్ట్ ఈ లెగ్ ఇట్లా పైకి ది. ఈ లెగ్ ఇలా అదే పైకి ది. ఇట్లది అట్లా 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 దిగాలి. చెండు గుర్రం గుర్రం సగిలిస్తున్నా. మేము కూడా హార్స్ ఎక్కేసాం అన్న. ఓకే కదా మీకు? మీకోసం సాక్రిఫైస్ చేసేసాం బాబు. మీ వాళ్ళ గుర్రాలు ఎక్కుతున్నాం చెప్తున్నాము. కాదు 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 బాబు, నీకు హార్స్ కంఫర్టబుల్గా? బాబుకి హార్స్ వచ్చి భయంగా ఉందంటే ఎక్కడ కింద పడేస్తుందని. తగ్గిందా ఇప్పుడు? పోయిందా భయము?
గుర్రం కన్నా నడవడమే మామూలుగా చాలా బెటర్. కాకపోతే ఇప్పుడు తప్పలేదు, మన వాళ్ళకి కొంతమందికి బాగోలేదు కాబట్టి అందరం ఎక్కాల్సి వచ్చింది. అక్కడ 70కి వచ్చిందంటే ఆక్సిజన్ ఇక్కడ 50కో 60కో వచ్చేది. సగం సగం వెళ్ళలేం కదా, వాళ్ళు కొంతమంది పంపించి మా కొంతమంది నడుచుకొని అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి ఎక్కాల్సి వచ్చింది. అది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాటర్ అది ఇద్దాం, బ్యాగ్ లో విటమిన్ సప్లైస్ ఉన్నాయి, ఇద్దాం వాళ్ళకి. అదే నేను ఇంకో బాటిల్ తీసుకున్నాను రా, దీంట్లో వేద్దాం. వద్దు బై తండే గరం గరం తోడ తీసి పెట్టుకోండి. ఎవరైనా సరే అవసరం అయితే కనుక ఇట్లాంటి టెరెన్స్లకు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. కాఫీ చేస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. కాఫీ వచ్చి 80 రూపీస్ అండ్ వాటర్ బాటిల్ వచ్చేసి 120. చూసుకొని ప్రైజెస్ అడిగి తర్వాత తీసుకోండి ఏమైనా తీసుకుంటే, అది మ్యాటర్. ప్రస్తుతానికి మనం 14,800 హైట్లో ఉన్నాం సీ లెవెల్కి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎంజీ టాప్లో ఉన్నాం కదా. నెక్స్ట్ పంచతర్ని, అక్కడికైతే వెళ్తున్నాం. పంచతర్ని ఎదర్ సే కిतना है? 10 किलोमीटर. उधर से केव 6 किलोमीटर. ఇక్కడ ఆ పక్కన బోర్డుకుంది. 14,000 అడుగుల ఎత్తులో ఉన్నాం ప్రజెంట్. హైయెస్ట్ 14,800 హైట్. ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది పాత్. ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కొంచెం నార్మల్గా ఉంటుంది అన్నమాట. पंजतरनी 9 किलोमीटर्स, होली के 15. పోష్పత్రి బేస్ క్యాంపు. ఇక్కడ నుంచి ఇంకొక 8.5 కిలోమీటర్లు వెళ్తే మనం పంచతర్నీకి అయితే రీచ్ అవుతాం. ఇక్కడ కూడా ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. ఎవరైనా సరే నడవలేకపోయినా రాలేకపోయినా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్టే చేయొచ్చు, తినచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి గాయస్, హెలిప్యాడ్ ఉంది. హెలిప్యాడ్ చూడండి, ఆర్మీ హెలిప్యాడ్ చూడండి. అసలు స్వర్గం, హెవెన్ ఎలా ఉందో అలా ఉంది. ఆ వ్యాలీ, టెరైన్, హెవెన్ హెవెన్. ఇప్పుడే ఇలా ఉంది అంటే స్నోలో దీన్ని చూస్తే ఇంక అసలు మనము ఇక్కడి నుంచి వెళ్ళాం, అలా ఉంటుంది. మా వాడికి చెప్పాను అనమాట, గుర్రానికి కొంచెం నీళ్లు తాగించుకొని తాగుతుంది. ఇదిగోండి ఎన్ని తాగుతున్నాయి. రాజు ద గుడ్ బాయ్ చాలా సేఫ్గా తీసుకెళ్తున్నాడు. పెద్దగా ఇన్స్ట్రక్షన్స్ కూడా అవసరం లేదు మనకి. దీన్ని ఇలా వదిలేను అనుకో, స్పీడ్ తీసుకుంటుంది. చూడండి, పట్టుకోవాలి స్లో కదా, దానికి అదే అర్థమవుతుంది అనమాట. కొంచెం లూజ్ చేస్తే కళ్ళు ముక్కర వదిలితే పరిగెట్టాలని దానికి అర్థమవుతుంది. వీ హ్యావ్ టు మేక్ హిమ్ స్లో. కొంచెం ఇలా పుల్ చేయాలి.
ఎందుకంటే నార్మల్గానే ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి డాగేష్ బాయ్ ఇష్టం వచ్చినట్టు పొలుతున్నాడు దాంట్లో గ్రాస్లో. ఇక్కడ చాలా మంది స్నానాలు అవి చేస్తున్నారు. వాటర్ ప్యూర్గా ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు వచ్చారో చూడండి అసలు. ఎంత ప్యూర్గా ఉన్నాయి తెలుసా. గ్లాసెస్ లేకుండా వస్తే మట్టి మొత్తం మన కంట్లో ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, ఓ మై గాడ్, ఏమన్నా ఉందా వ్యాలీ. ఆ వ్యాలీలో మధ్యలో ఉంది పంచతరణి. అక్కడ ముందు ఒక స్వర్గాన్ని అయితే చూశాను నేను. వాహ్, ఓ మై గాడ్, కళ్ళతో చూడగలుగుతామా మళ్ళీ అసలు ఇట్లాంటిది. వెయిట్ వెయిట్ వెయిట్, చూస్తుంటే మిట్టకెళ్ళాలి. మిట్టకెళ్తే అక్కడి నుంచి కనిపిస్తుంది. దూరం నుంచి చూసాక మా మతి పోయింది. గ్రేట్. పంచతరణి 3 కిలోమీటర్స్, హోలీ కేవ్ 9 కిలోమీటర్స్. ఇది 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 అదే పంచతరణి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ మౌంటైన్ అయితే బాడీ పీచే, బాడీ పీచే, బాడీ వెనక్కి పెట్టండి. డేంజరస్ డౌన్. పాపం అసలు ఆ గుర్రానికి అయితే కాళ్ళు నిలవట్లేదు, ఆపుకోలేకపోతుంది అది. ఇదన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఆగుతుంది, తడబడుతుంది అది అది. పంచతరణి 2 కిలోమీటర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది. అబ్బా 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 అబ్బా, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానండి, అసలు అలా ఉంది. ఓ మై గాడ్. ఓ మై గాడ్, హర హర మహాదేవ్. స్వర్గం స్వర్గం అంతే. స్వర్గమే. ఉండిపోవచ్చు అసలు అసలు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే పంచతరణి. పరమేశ్వరుడు ఇక్కడ ఆయనతో ఉన్నటువంటి పంచభూతాలను ఇక్కడే వదిలిపెట్టేస్తారు. ఆయన ఆధీనంలో ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడే వదిలిపెట్టి
ఆయన అమర్నాథ్ కేవ్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ స్టాపే అమర్నాథ్ కేవ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. తీసుకొచ్చారు, బాగానే తీసుకొచ్చారు. అక్కడ దాకా ఏమన్నారు, హోలీ కేవ్ వరకు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ క్లోజ్ అన్నారు. ఇక్కడ నేను ఆర్మీ ఆఫీసర్స్ని అడిగితే లేదు ఓపెన్ ఉంది ఇంకా 20 నిమిషాలు అంటే, మళ్ళీ గట్టిగా దబాయిస్తే అప్పుడు తీసుకొస్తామంటున్నారు. క్లియర్గా మాట్లాడండి, గేట్ ఓపెన్ ఉంటే మమ్మల్ని అంతవరకు అలో చేయాల్సిందే, తీసుకెళ్లాల్సిందే అని. ఇక్కడ నుంచి సంగం టాప్ వచ్చి 3 కిలోమీటర్స్, హోలీ కేవ్ 6, అమర్నాథ్ కేవ్ వచ్చి 6 కిలోమీటర్స్. ఏమన్నా ఉంది అసలు ఆ మౌంటైన్. షో ఇక్కడ హెలిప్యాడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. హెలికాప్టర్స్ ఇయర్ తీసేశారనమాట. మన జూలై 3 ఎప్పుడో తీసేశారు. కాకపోతే హెలికాప్టర్స్ ఇక్కడ వరకు వచ్చేటివి. ఇక్కడికి ఆల్టిట్యూడ్ అయితే తగ్గింది. గేట్ అయితే క్రాస్ చేసి వచ్చేసాం సక్సెస్ఫుల్లీ. తలంతా ఒకలా ఉంది, నాజీలా ఉంది. అది గుర్రాలు కూడా కొంచెం వచ్చేసాయి ముందుకి. ఫస్ట్ లేదు గేట్ క్లోజ్ అయిపోయింది ఇది అని అన్నాడు. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ని అడిగితే ఓపెన్లో ఉంది, ఇంకొక 15 మినిట్స్ ఉంది వెళ్ళు అన్నారు. ఒక్కడే మాత్రం నిజం, హార్సెస్ కనుక ఎక్కకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు కానీ ఇంకో 2 అవుట్ అయిపోయేవాళ్ళు. అసలు వాళ్ళు గుర్రాల మీద వచ్చినందుకే ఇలా అయిపోయారు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి, 2 అందరూ ఒకేలా ఉంటారు కదా. నిజంగా నన్ను కాపాడింది ఏంటి తెలుసా ఈ ట్రిప్లో? సిగరెట్ అలవాటు లేకపోవడం, సిగరెట్ కానీ ఆల్కహాల్ అలవాటు కానీ లేకపోవడం. అది లేకపోవడం వల్ల మెయిన్ సిగరెట్ అలవాటు లేకపోవడం వల్ల అట్లీస్ట్ లంగ్స్ అంత మంచిగా నాకు ఫంక్షనింగ్ అవుతున్నాయి. సిగరెట్ అలవాటే కాక ఉంటే ఎంత ఆయాసపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎక్కలేక ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్ళతో చూశాను. బండారాలో కొంచెం ఏదో తినేసి లైట్గా స్టార్ట్ అవుదాం. నాకు ఇక్కడికి వచ్చాక మైల్డ్గా హెడేక్ స్టార్ట్ అయింది. నా బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎలా ఉందో, ఆ ల్యాండ్స్కేప్, అది ఆ మౌంటైన్ అయితే కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ దగ్గరగా చూస్తే దాన్ని అసలు అంత అద్భుతంగా ఉంది. ఇక్కడంతా ఈ హార్సెస్ వాళ్ళు ఉన్నారు. ఆ ముందున్నాయంటే హార్సెస్, అక్కడ ఎక్కాలంటే అక్కడ ఎక్కుదాం. ఇక్కడ చూడండి, పోనీ వచ్చేసి 10, పోర్టర్ 980, పల్లకి వచ్చేసి 3810. ప్రీపెయిడ్ పోనీ పల్లకి మస్ట్ అండ్ షుడ్. పోనీ అంటే హార్స్. ఇక్కడ ఉన్నాయి మన హార్సెస్. ఎక్కేసి ఇంకా హోలీ కేవ్కి వెళ్దాం. స్టార్ట్ అయ్యాం మన జర్నీ టువర్డ్స్ హోలీ కేవ్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ హోలీ కేవ్. తరణి నుంచి హోలీ కేవ్ వెళ్ళే దారి అయితే అసలు ఘోరం, మొత్తం మట్టి రోడ్డు, గుర్రాల నుంచి మట్టి లేస్తుంది. చాలా కష్టంగా ఉంది నాకైతే. బా సైడ్ చూడండి అసలు.
ఇలా వచ్చింది యూటర్న్. పంచతరణి నుంచి ఈ దారి అయితే ఘోరం, అసలు ఎంత హైట్ ఉంది ఏం కదా. మై గాడ్, నడిచి చాలా మంది రావడం తక్కువ, ఆల్మోస్ట్ వాళ్ళందరూ గుర్రాల పైన వస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు చూడండి, పాపం ఎప్పుడు బయలుదేరారో ఏమో ఇల్లు. గుర్రం కానీ అదుపు తప్పిందా అంతే. చూడండి, ఆ గ్లేషియర్ వాటర్ అంతా కరిగి వస్తుంది ఆ రివర్లోకి. కింద రివర్ ఉంది కదా ఒకటి, దాంట్లోకి. ఇదిగోండి గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సంగం టాప్. उधर से जाने का बालताल का रास्ता है राइट, पैदल उधर. సంగం టాప్ ప్రస్తుతానికి వచ్చేసాము. హోలీ కేవ్ 3 కిలోమీటర్స్, బాల్టాల్ వచ్చేసి 11 కిలోమీటర్లు. అక్కడ కనిపిస్తుంది కదా, అది బాల్టాల్ రోడ్డు, మన కిందకి వెళ్ళే రోడ్డు. అమర్నాథ్కి షార్ట్ కట్ వే అనమాట అది, రావడానికి అండ్ పోవటానికి. పహల్గామ్ రోడ్ అయితే చాలా ఇబ్బంది గాయస్. అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా. ఇది కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బాల్టాల్ రోడ్డు. దగ్గరికి వచ్చేసాం మనం, హోలీ కేవ్ దగ్గరికి. దిగుతున్నాయి చూడండి బాల్తాల్ రోడ్. ఇవన్నీ బాల్తాల్ రోడ్డుకి వెళ్ళేటువంటి హార్సెస్. గాయస్, అదిగోండి గాయస్, అమర్నాథ్ కేవ్ అయితే కనిపించింది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇదిగోండి గాయస్, ఆ గ్లేషియర్ అంతా కరిగి వెళ్తుంది. మొత్తానికి నేను చూడగలిగాను. ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఆ వీడియోలో చూసి 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 రావాలి ఇక్కడికి, ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవాలని ఆకాంక్ష ఈ రోజుతో నెరవేరింది. బాబా బాబా బాబా. వెల్కమ్ టు అమర్నాథ్ యాత్ర, వెల్కమ్ పశుపతినాథ్ సేవక్ ఢిల్లీ. అన్ని మ్యాక్స్ లాస్ట్ ఇక్కడికి, ఇక్కడ నుంచి పై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి అలో చేస్తారు, ఇంకా అలో చేయరు దాని తర్వాత హార్సెస్ని. వచ్చేసాము ఇక్కడికి, హార్స్ లాస్ట్. రాజు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే అసలు అమర్నాథ్ వచ్చినావు కదా పుష్కర్ని. నిజంగా అండి, ఆ హార్స్కి అది హార్స్ కాదు, అది నా పాల్ట్, అది దేవుడు. నన్ను ఎంత దూరము ఎక్కడ పడేయకుండా జాగ్రత్తగా, దానికన్నా నేను అది క్యారీ చేసిన వెయిట్ కన్నా ఒక 5-6 కిలోస్ ఎక్స్ట్రానే ఉన్నాను. అయినా పాపం అది నన్ను ఇంత దూరం సేఫ్గా తీసుకొచ్చింది. ఒక్క చిన్న చోట కూడా కాలు కదపలేదు, అది ఒక చిన్న చోట కూడా అసలు స్కిడ్ కూడా అవ్వలేదు, అంత బాగా తీసుకొచ్చింది. అందుకే ఆయనకి అడిగిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రానే డబ్బులు ఇచ్చాను. సో అది చాలా సంతోషం. అసలు అదే ఈరోజు దేవుడు. దుమ్ము అంతా క్లీన్ చేసుకోవాలి, చాలా దుమ్ము పడిపోయింది బాడీ పైన, నోస్లోను, తలపైన, ముక్కలు లెక్క చాలా దుమ్ము వెళ్ళిపోయింది. రిలాక్స్ అయ్యి ఆ మహాదేవుడి దర్శనానికి వెళ్దాం తర్వాత. ఇక్కడ చూడండి, హోలీ కేవ్ టు బాల్టాల్ వచ్చేసి 1900, హోలీ కేవ్ టు పంచతరణి 1100, హోలీ కేవ్ టు శేషనాగ్ 2400, అదే చందన్వారికి అయితే 3960.
ఫైనల్గా రెడీ అయిపోయాము. ఒక 1 అవర్ పట్టింది. ఇక్కడ వాష్రూమ్స్ అవి బయట ఉంటాయి. సో మన కంఫర్ట్ చూసుకొని మనమే స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోవాలి. ఇక్కడ నైట్ స్టే కానీ టెంట్లు కానీ అట్లాంటి ఏమీ ఉండవు. రెడీ చేసి దర్శనం చేసుకొని కిందకి బయలుదేరడమే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లాంటి క్లాక్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి నెంబర్ 5 అట్లా. ఈ క్లాక్ రూమ్స్లో లగేజ్ పెట్టుకుంటారు. 3 వరకు ఫైనల్. బ్యాగ్లు అన్నీ పెట్టేసుకొని మీరు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫోన్లు కానీ స్మార్ట్ వాచ్లు కానీ అట్లాంటి ఏవి కూడా తీసుకెళ్ళకూడదు. ఇక్కడ చేస్తున్నారు కదా సేమ్ లైక్ దిస్. ఇక్కడేం దొరకవు కదా, ఉన్న కాడికి వసతి అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాత్లోనే వెళ్ళాలి మనం. అక్కడ కేవ్. ఇక్కడ ఒక పాత్ కనిపిస్తుంది కదా, ఈ పాత్ వచ్చేసి డోలీలు వెళ్తున్నాయి చూడండి. అక్కడ డోలీలు. ఇది నడిచి వెళ్ళే వాళ్ళ కోసం. ఇదిగోండి హోలీ కేవ్ వచ్చేసాం దగ్గరికి. ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్ తర్వాత పైకి అయితే వెళ్ళిపోతాం. మహా ఆనందంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. నా జీవితంలో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను అసలు ఒక వస్తానని కూడా నాకు అనుకోలేదు. కల్లో అమర్నాథుడే నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు. చాలా 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 రుణపడి ఉంటాను. దీనికి కృతజ్ఞతలు ఉన్నాయి. ఒక చిన్న ఇబ్బంది పెట్టకుండా ఇంత ట్రెక్ ఇంత లావుగా ఉన్న నేను ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు. భగవంతుడి ఆశీస్సులు ఎందుకు కొన్ని జరగవు, భగవంతుడి పిలుపులు ఎందుకు కొన్ని పాసిబుల్ కూడా కావు. అమర్నాథ్కి నేను ఎలా రావాల్సి వచ్చింది, సో ఏంటి దీనికి ఇగ్నిషన్ అంటే, ఒకరోజు నేను ఎర్లీ మార్నింగ్ నిద్రపోతూ ఉంటే, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఒక గుహలో మంచు లింగం అయితే కనిపించింది నాకు. దాదాపు ఒక 5 నెలల కిందట. ఇదేంటి ఇలా కనపడుతుంది అని చెప్పి నేను మళ్ళీ నిద్రపోయాను. సో సెకండ్ టైం మళ్ళీ 5:30-5 ఆ మధ్యలో మళ్ళీ కనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్ హౌ టు రీచ్ అండ్ హౌ టు విజిట్, హౌ టు డూ యాత్ర ఆన్ అమర్నాథ్. దాని తర్వాత మన క్రాంతి ఉన్నాడు కదా, క్రాంతి నేను ఇద్దరం డిస్కస్ చేసుకొని పర్మిషన్స్ అన్నీ అప్లై చేసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్కటి అమర్నాథ్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ భగవంతుడి ఆశీస్సులు, అది పరిపూర్ణమైన భగవంతుడి పిలుపు అది. సో ఇట్స్ హిమ్ కాల్. అది ఆయన పిలుపు మాత్రమే, అలా దక్కింది ఈరోజు అంతే. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఇబ్బంది పెడుతున్న బాడీ లోపల మాత్రం ఆత్మానందం అయితే ఉంది. హ్యాపీ. అయితే వచ్చేసాము కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫోన్లు అవి నాట్ అలౌడ్. అక్కడ రెడ్ కలర్ కౌంటర్ కనిపిస్తుంది కదా, క్లాక్ రూమ్, అక్కడ పెట్టేసి పైకి వెళ్ళాలి. హర మహాదేవ శంభో శంకర. ఫైనల్గా ఆత్మ సంతృప్తితో ఉన్నానండి. అమర్నాథుడి దర్శనం ఇన్ని రోజులకి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తే నాకు ఈ రోజుకైతే అనుగ్రహం దక్కింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్స్టసీ అంటాం కదా, తన్మయత్వము. దాదాపు ఆ గుహలో 40 నిమిషాలు పైగా అయితే ఉన్నాము. ఎవ్వరూ లేరు, ఒక 10 మెంబర్స్ తప్ప. అందులోనూ 5 మంది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. మిగతా అంతా కూడా మేమే ఉన్నాము. 40-45 నిమిషాల పాటు ఉన్నాము. మనసు నిండిపోయింది. సో నాకు స్వప్నంలో కలలో అమర్నాథుడు అయితే కనిపించాడు. ఆ స్వప్నంలో అమర్నాథుడు కనిపించిన తర్వాతే నేనైతే అమర్నాథ్కి రావాలని డిసైడ్ అయ్యాను. ఎంత కష్టపడ్డానో, ఎంత రీసెర్చ్ చేశానో. ఇక్కడ నుంచి అయితే లాస్ట్ మినిట్ ఇక్కడ నుంచి శ్రైన్కి వెళ్ళే దారిలో, అమర్నాథ్కి వెళ్ళే శ్రైన్కి వెళ్ళే దారిలో నా బలాన్నంతా కూడగట్టుకుని ఎక్కాను. నాకు ఊపిరి ఆడకపోయినా, హార్ట్ బీట్ కష్టమైపోయినా, అసలు నా శక్తి మొత్తం కూడగట్టుకొని మెట్టు అడుగు పెట్టుకుంటూ ఎక్కాను. దానికి ప్రతిఫలం అయితే దక్కింది. మనసు నిండిపోయింది. ఆత్మ సంతృప్తితో వెనక్కి తిరుగుతున్నాను. అసలు ఈ జన్మకి ఇది చాలా అనిపించింది. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు అమర్నాథ్ గుహలో అమర్నాథుడు అదృశ్యం అయిపోయాడు, కనిపించకుండా పోయాడని. అట్లాంటిదంతా ఏం లేదండి. చాలా వరకు మెల్ట్ అయిపోయింది. బట్ ఏదైతే ఉందో పానవట్టమో, ఆ పానవట్టం అయితే ఇప్పటికీ దర్శనం ఇస్తూ ఉంది. పక్కన అమ్మవారు దర్శనం ఇస్తూ ఉన్నారు. మాకు ఆర్మీ ఆఫీసర్లు అయితే మాకు కనిపించకపోయినా ఇక్కడున్నారు చూడండి అని చెప్పి దగ్గరుండి మరీ చూపించారండి. అసలు అంత అద్భుతమైన దర్శనం. 40 నిమిషాలు ఉన్నామంటే కేవ్ లోపల, ఆ కేవ్ లోపల 40 నిమిషాలు ఉన్నామంటే ఇంకా అర్థం చేసుకోండి. ఈ జన్మకి చాలా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా కిందకి దిగుతున్నాము బాల్టాల్ రోడ్కి. సో ఇన్ఫర్మేషన్ ఏదైనా నేను మిస్ అయి ఉంటే నేను వేరే వీడియోలో పెడుతున్నాను. అమర్నాథ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అని. ప్రదోష వేళ అమర్నాథుడి దర్శనము శుభప్రదము, శ్రేయస్కరము. భగవంతుడి ఆశీస్సులు మనకు ఉన్నట్లే. ఎవరైతే అమర్నాథ్ మిస్ అయి ఉంటారో, రాలేకపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ సర్వే జన సుఖినో భవంతు. హరహర మహాదేవ్. అమర్నాథ్కి శిరస్సు వంచి నమస్కరించి నన్ను ఇంత దూరం రప్పించి ఇంత మహాద్భుతమైన దర్శనాన్ని నాకు ప్రసాదించి పంపిస్తున్నందుకు జన్మ ధన్యం. మాటల్లో చెప్పలేను. లోపలైతే నాకు కన్నీళ్ళు వచ్చాయి. మళ్ళీ నాకు ఎప్పుడు ఇలాంటి అనుగ్రహం కలుగుతుందో ఏమో నాకైతే తెలియదు. సో వెయిటింగ్. భగవంతుడు మళ్ళీ నాకు త్వరలోనే అవకాశం ఇస్తాడని మనసా వాచ కర్మన నేనైతే నమ్ముతున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అమర్నాథుడి దయతోటి, అమర్నాథుడి ఆశీస్సులతోటి, అమర్నాథుడు నాకు ఇచ్చిన శక్తితోటి అమర్నాథ్ యాత్ర సంపూర్ణం. అది దివ్యమైన వీడియో. నేను చేసిన వీడియోలలో మణిమకుటం ఇది. సో అట్లాంటి వీడియో ఇది. అసలు వేరే లెవెల్.
మాటల్లో చెప్పలేను. నెక్స్ట్ రాబోయే వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. స్టే ట్యూన్. మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై అమర్నాథ్. అమర్నాథ్ నుంచి కిందకి బాల్టాల్కి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి. అందరూ 13-14 కిలోమీటర్లు అంటారు, కానీ 13-14 కిలోమీటర్లు కాదు, ఇది వాస్తవానికి 20 కిలోమీటర్ల దగ్గర ఉంది. మాకైతే ఒక ఎంటైర్ నైట్ పట్టింది పైనుంచి కిందకి దిగి రావడానికి. బాల్టాల్ రోడ్ అయితే దగ్గర 18 కిలోమీటర్ల పైన ఉంది, గుర్తు పెట్టుకోండి. అంతేకాదు దారిలో ధ్రువపు ఎలుగుబంట్లో వచ్చే అవకాశం కూడా ఉందంట. ఈ విషయం మాకు స్వయంగా ఆర్మీ ఆఫీసర్సే చెప్పారు. కిందకి దిగే దారి అయితే ఒక్కొక్క చోట మరీ డీప్ డౌన్ ఉండటం వల్ల బ్యాలెన్స్ దొరక్క మొత్తం అంతా కూడా వెట్టుతోటి నానిపై ఉంది, దుమ్ములోటి అసలు అవస్థ పడ్డాం. కిందకి రావడానికి భలే ఇబ్బంది పడ్డాం. పెహల్గాం రోడ్ లో మనం తినడానికి కానీ తాగడానికి కానీ అట్లీస్ట్ అక్కడక్కడ మనకు ఒక చిన్న షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఏమీ కనిపించవు. లేట్ నైట్ అయ్యిందంటే మీకు అసలు వాటర్ కూడా దొరకవు. చూసుకొని మాత్రం బాల్టాల్ రోడ్ లో వచ్చేటప్పుడు కిందకి జాగ్రత్తగా రండి. మాకైతే మధ్యలో కరెంటు పోయింది. అసలు కరెంటు పోయినప్పుడు కన్ను పొడుచుకుంటే కనిపించదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అక్కడెక్కడ కూర్చుండిపోయాం అసలు కదలకుండా. మధ్యలో కనుక మీరు హార్స్ తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారో. మీరు హార్స్ తీసుకోవాలి అని డిసైడ్ అయితే మాత్రం ముందుగా మీరు అమర్నాథ్ కేవ్ దగ్గర అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రైసెస్ కి హార్స్ అయితే తీసుకోండి. మేము సాయంత్రం 5:30-6కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5-5:30కి అయితే మేము కిందకి రీచ్ అయ్యాము. అంతసేపు పట్టింది మాకు కిందకి రావడానికి. డౌనే కదా ఏముంది అనుకుంటారు అంతా, కానీ ఇంపాసిబుల్ అండి. డౌన్ లోనే చాలా కష్టపడాల్సి వచ్చింది దిగలేక. ఎవరైనా ఏజ్డ్ పీపుల్, సోలో ఉమెన్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా హార్స్ తీసుకోండి అని చెప్తాను నేను. హార్సే బెటర్ ఆప్షన్. అమర్నాథ్ యాత్రలో ఆ రోజు లాస్ట్ దిగిన పర్సన్స్ మేమే అండి. మేము దిగిన తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం తోటి వర్షాలు పడి అమర్నాథ్ యాత్రను అయితే ప్రస్తుతానికి ఆపేశారు. బాల్టాల్ నుంచి ట్రెక్కింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే బాల్టాల్ లో మన తెలుగు వాళ్ళది బండారా అయితే ఉంది. ఇక్కడ చూడండి తెలుగు వారి భోజనం. ఇది షాప్ నెంబర్ వచ్చేసి 9, హాల్ గేట్, అమృత్సర్. తెలుగువారి భోజనం లభించబడును. లంగర్ నెంబర్ 7 ఇది. చాలా పెద్ద హిస్టరీ ఉంది దీనికి. 16 years నుంచి వీళ్ళు అమర్నాథ్, ఇది మన తెలుగు వాళ్ళది. ప్రస్తుతం వచ్చేసి టైం ఆల్మోస్ట్ 11 దాటేసింది. బ్రేక్ఫాస్ట్ టైం అంతా అయిపోయింది. మేము కొంచెం లేట్గా వెళ్ళొచ్చాం. అసలు నిస్వార్థంగా 16 సంవత్సరాల నుంచి అమర్నాథ్ యాత్రికులకి సర్వీస్ చేస్తున్నారంట వీళ్ళు. మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. దక్షిణాది అమర్నాథ్ సేవా సమితి నుండి సిద్దిపేట నుంచి 7వ నంబర్ లంగర్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున పూట స్నాక్స్, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము మన తెలంగాణ స్టైల్, ఆంధ్ర మన స్టైల్. మధ్యాహ్న భోజనము, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్ళా భోజనము. అంటే రకరకాలుగా ఇప్పుడు రోజుకొక రకం. ఒక రోజు దోశ, ఒక రోజు వడ, ఒక రోజు ఇడ్లీ, మన సిద్దిపేట, మన తెలంగాణ, ఆంధ్ర ఏ ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ టోటల్స్ చాలా మంది వస్తారు. వాళ్ళు తినుకుంటూ కూడా చాలా వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మనం గత 15 సంవత్సరాల నుంచి లంగర్లో పెడుతున్నాము. ఈ సంవత్సరం కొత్తగా ఈ దక్షిణాది తెలంగాణ సంస్థ అనేది స్థాపించడం జరిగినది. దీన్ని కూడా మేము శ్రీనగర్ లో బిల్డింగ్ కట్టడానికి కూడా మేము మన మంత్రులను కలవడం జరిగింది. మన కేంద్ర మంత్రి బండి సంజయ్, మన పొన్నం ప్రభాకర్ ను, రవాణా శాఖ మంత్రిని గూడెం మైపాల్ రెడ్డి, చింత ప్రభాకర్ ను, వీళ్ళందరినీ కలిసాము. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ఇక్కడ కూడా మనం శ్రీనగర్ లో కూడా మన నేతి కైలాసం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ పరమేశ్వర్ గారు, క్యాషియర్ చింతరాజు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మన కొలిశెట్టి క్రాంతి కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, చూడడం జరిగింది. ఇక్కడ మన శ్రీనగర్ లో మన ఎస్పీ గారు ఒకడు మన తెలంగాణ ఆయన ఉంటాడు. అతను కూడా పాపం మనకు మంచి సహకారం చేసి పిలిపించి అందరినీ. అవును సార్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇందాక క్రాంతి మొత్తం సార్ దగ్గర ఇంటర్వ్యూ తీశారు కదా, ఆ క్లిప్ మొత్తం అట్లే పెట్టేశాను. ఇక్కడ చూడండి, పెద్ద కిచెన్, చాలా పెద్ద కిచెన్. మన ఆంధ్రాతో పాటు పాపం ఇక్కడ లోకల్ వాళ్ళకి వీళ్ళ స్టైల్ డిష్ కూడా చేసి పెడుతున్నారు. పైసా తీసుకోవట్లేదు ఎవరి దగ్గర, ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదు. సో ఎవరైనా అమర్నాథ్ వస్తే కనుక తప్పకుండా బాల్టాల్లో కనుక ఉంటే మన వాళ్ళ లంగర్ని విజిట్ చేసి ఇచ్చేయండి. డబ్బులు తీసుకొని సర్వీస్ చేయడం పెద్ద విషయం కాదు, బట్ వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ వీళ్ళంతా కూడా పాపం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అది మన తెలుగు వాళ్ళు. టైం లేక బయలుదేరుతున్నాం, కానీ మాకు తినకపోయినా తృప్తి వెళ్తున్నాం సార్. వెళ్తున్నాం సార్, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ సార్. అసలు మాకు మేము ఏం తీసుకోవట్లేదు, ఆయన బాధపడుతున్నారు. ఆయన కోసం అని చెప్పి కాఫీ తీసుకుంటాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది.
అసలు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళని అసలు మాకు టైం అయిపోతుంది సార్, మేము వెళ్తాం సార్ అంటే కూడా వదలలేదు. మూడు బ్యాగ్స్ నిండాక మాకైతే ఫుడ్ పార్సల్ చేసి పంపించేశారు. వినట్లేదు అసలు. అయ్యో అసలు మీరు ఉండండి, మీరు ఆగాలి, ఈ రోజు కూడా ఇక్కడ స్టే చేయండి. మాకేమో వేరే ప్లాన్స్ ఉన్నాయి. లంగర్ నెంబర్ 7 అక్కడ ఉంది చూడండి, లంగర్ నెంబర్ 7. సో ఇది దాదాపు 12 years నుంచి 16 years వరకు ఇది అనేది అవుతుందంట. వెళ్ళినా ఏదో ఒక నక్కతొక్క తొక్కే ఉంటాను నేను. ఎక్కడ చూడ మన తెలుగు వాళ్ళు తగులుతారు. అసలు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళి బాగా మంచిగా ఫుడ్ పెట్టి పంపిస్తారు. అది మాత్రం తీర్చుకోలేను రుణం. ఇది కూడా మన తెలుగు వాళ్ళదే, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. నమస్కారం. శ్రీ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట నుండి మేము గత 16 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉదయం 6:30-7 గంటలకు టీ, బిస్కెట్, 8 గంటలకు టిఫిన్, ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, దోశ, దాంతోపాటు చట్నీ, సాంబార్, సౌత్ ఇండియన్ స్టైల్ మొత్తం ఇక్కడనే దొరుకుతుంది. మళ్ళీ 12:30-1 గంటలకు భోజనం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం రాత్రి 7 గంటలకు మళ్ళీ భోజనము. సాయంత్రం 4 గంటలకు టీ, బిస్కెట్స్. ఎన్ని సంవత్సరాలుగా ఇలా ఉంది సార్ ఇక్కడ? గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.